अभी अपन कौन सा टेम्पल जा रहे हैं? सर्वे సర్వే सर्वेद मंदिर సర్వేద్ మందిర్ పోతున్నాం. మళ్ళా ఇవన్నీ తిరిగినాం ఈరోజు. మనకి మొత్తం కారు మన ఫ్రెండే తిప్పుతుండే. ఒక్కసారి కలిసిండు అతను, ఇంకా నేనే చూపిస్తా పదా నీకు నచ్చినంత ఇయ్యంటే సరే అని చెప్పేసి ఇక సారనాథ్ అయిపోయింది ఆల్రెడీ. సర్వేద్ మందిర్కి బట్ మళ్ళీ పోతున్నాం. అక్కడ నుంచి మళ్ళీ అస్సీ ఘాట్కి వెళ్ళాలి. అది మన పరిస్థితి. ये जिंदगी काशी काशी पूरा काशी एक दिन में घूम लिया था मैं. इतना जल्दी जल्दी कौन घूमता जी? घूमता ही नहीं है ना. मैं तो देखो सुबह मणिकर्णिका घाट देखा, फिर टेम्पल गया, वो भी दर्शन हो गए, फिर उधर से बाहर आके भारत मंदिर गया, उधर से रामनगर फोर्ट गए, फिर उधर से सारनाथ टेम्पल आई, अभी सरवनाथ टेम्पल जा रहा, फिर अस्सी घाट जाता. क्या कल इधर से ही आया मैं, लगता है ऐसा. फिर हाँ ये नहीं, यही रास्ता है डीडी जाने का? नहीं नहीं दीदी, ये नहीं है ना? नहीं ये नहीं, हाँ, उधर से आया था वो ब्रिज से. फोर्ट की तरफ से हाँ, फोर्ट के थोड़ा बगल में ब्रिज है ना, और एक हाँ उधर से आया था. अभी कितना दूर है? ज़्यादा दूर नहीं आएंगे, वहाँ से 10 किलोमीटर है. 10 किलोमीटर. ओके, 10 किलोमीटर अंते. ఎటు పోయినా कभी भी किधर भी जाओ 10 किलोमीटर 10 किलोमीटर दूर है. हाँ हाँ वो इतना दूर है, फिर जाना थोड़ा मुश्किल है बहुत. हाँ वही है बस, किलोमीटर ज्यादा नहीं है, जाना मुश्किल है. जाना है किलोमीटर ज़्यादा. చేసినాం సర్వేనాథ్ టెంపుల్, సర్వేనాథ్ మందిర్ ఎంట్రీ. బయట నుంచి చూస్తేనే ఎంత అందంగా ఉందో. चलिए 10 నిమిషాలు అంతే సర్వేనాథ్ టెంపుల్కి వచ్చేసినాం. చూడడానికి ఎంత బాగుంది, చూడడానికి నుంచి ఆర్కిటెక్చర్ మస్తు ఉంది. సో మనోడు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసాను, దింపేసిండు. వెళ్ళి చూసేసుకొని బయటికి రావటమే మళ్ళీ. బాగుంది, ఎంత బాగుంది. దగ్గరికి వెళ్దాం. ఇక్కడ దగ్గరికి వచ్చిన దూరం, ఇంత దూరం నుంచి బాగుంది బాగుంది అనుకోవడం ఎందుకు, దగ్గరికి వెళ్ళి చూస్తే అయిపోద్ది. ఎంట్రీ इधर से एंट्री. ओके, इधर से एंट्री, उधर से एग्जिट. టికెట్ తీసుకొని పోవాలి. చలో టికెట్ తీసుకొని పోదాం. ఇంకా నైట్ పూట లైటింగ్లో ఇంకెంత బాగుంటుంది చెప్పేది. పెద్ద మహల్ ఉన్నట్టుంది మంచిగా. ఇంకా నైట్ పూట అయితే హైలైట్ ఉంటుంది కావచ్చు. ఎంట్రీ మస్తు ఉంది. ఇంకా లోపల ఎంత బాగుంటుంది. లోపలికి పోయే ఎంట్రీ ఉందో లేదో తెలియదులే, కానీ చూడడానికి బయట నుంచి హైలైట్ ఉంది. ఇదంతా అదే రాయి, దాన్ని నిర్మించడానికి. రాయి అంతా ఎక్కడ దొరికిందో అన్ని కలర్లో ఉంది. టికెట్ ఇక్కడ తీసుకోవాలన్నా ఆడ తీసుకోవాలన్నా? టికెట్ ఇక్కడ కాదు అనుకుంటా. చూడు ఇప్పుడు చూడు ఎంత బాగుంది. వా, అరే 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 అరే, అసలు ఆ ఏనుగులు, ఆ స్ట్రక్చర్. లోపలికి పోదు. టికెట్ ఉందనుకున్నా, టికెట్ ఏం లేదు, ఫ్రీ అంట. సో ఫ్రీగా చూడడానికి ఇంత బాగా కట్టారా? వా, ఏమన్నా ఆర్కిటెక్చర్ ఉంది అసలు, వచ్చంగా ఉంది. సో మనోడు మంచి ప్లేస్గా తీసుకొచ్చాను. ఇది మిస్ అయ్యేటోళ్ళు ఇంత దూరం వచ్చి. ఇంత బాగుంటుంది అనుకోని అసలు నేను. ఫౌంటైన్ కూడా హైలైట్ ఉంది. ఫౌంటైన్ కూడా చూడు, ఇంత పెద్ద మహల్, ఇంత బాగుంది మంది. బ్యూటిఫుల్. మీరు వస్తే మాత్రం కాశీ మర్చిపోకండి. సర్వేనాథ్ మహామందిర్. ఫౌంటైన్ ఇది ఎంత బాగుంది కూడా, ఇంత కలర్ఫుల్ అయింది. అసలు ఈ రాయి చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా సూర్యుడు ఉంది అక్కడ. ఇంకా ముందు పోతే ఆ సూర్యుడు ఉన్నాడు కాబట్టి మనకు మంచిగా కనబడుతుంది. పైకి ఎక్కొచ్చు. ఆ సూర్యుడు అడిపోతే ఇంకా బాగా పడుతుంది మన దాంట్లో. నైట్ టైం అయితే ఇంకా హైలైట్ ఉంటుంది కావచ్చు.
చెప్పులు ఇప్పేసినాం, చెప్పులు కూడా ఇప్పేసి వెళ్ళాలంటే మందిరే కదా. సో ఆ చెప్పులు ఇప్పేసినాం, లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇటు బయట తిరగడానికి మాత్రం చెప్పులు వేసుకొని తిరగచ్చు. ఎంత బాగుంది, బ్యూటిఫుల్ ఉంది అసలు. అంత రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నట్టుంది పైకి రమ్మని. అంత బాగుంది లొకేషన్. ఏం ఆర్కిటెక్చర్ అయ్యా, ఎంత బాగా కట్టారంటే ఫౌంటైన్స్ ఇవి. చూడడానికి హైలైట్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇంకా పైకి లేదనుకుంటా ఎంట్రీ, లోపలికి పోయి చూడాలి. చూడ ఎంత బాగుందో ఇది. రాయ బ్యూటిఫుల్గా ఉంది అసలు. అదే ఎంత బాగుంది ఆర్కిటెక్చర్, బ్యూటిఫుల్ ఉంది. లోపల ఇంకా సూపర్ ఉంది అసలు, పైన కింద. వావ్, ఎంత బాగుంది అసలు. పైన కూడా మొత్తం అద్దాల్లో హైలైట్ ఉంది, ఎంత క్లియర్గా ఉంది. బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అయినా. బాగుంటుంది అనుకోలే అసలు, బ్యూటిఫుల్. అందరూ పూజ చేస్తారు, డొనేషన్ బాక్స్ ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది అసలు. లైటింగ్ ఇది అంతా బాగుంది చూడటం, ఎంత బాగుంది. రాయి మీద బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్. టెంపుల్ ఏమైనా ఆర్కిటెక్చర్కి చచ్చిపోవచ్చు, అంత బాగుంది ఆర్కిటెక్చర్, అంత నీట్గా. వా, నా బ్యూటిఫుల్ సర్వే మందిర్, యోగాలయం ఇది మొత్తం. ఎంత బాగుంది ఆర్కిటెక్చర్, మొత్తం హైలైట్ ఉంది లోపల. పైన కన్నా బయట అంత బాగుందో, లోపల అంత ఇంకా పూర్తిగా కాలేదు అనుకుంటా. సో అందుకని మొత్తం తిరగని. ఇది మొత్తం యోగా మందిర్, యోగా చేసుకోవడానికి కూర్చోవాల్సింది ఇంత. ఎంత అదే ఫొటోస్ ఇవన్నీ వచ్చిన ఆల్రెడీ ఇడికి యోగి బాబు వచ్చాడు. ఎంత బాగుంది అసలు, స్ట్రక్చర్ హైలైట్ ఉంది అసలు చెప్పాలంటే ఒక మాట. బయటికి పోవాలనిపించట్లేదు, అంత బాగుంది అసలు. ఎంత బాగుంది చూడ అసలు లొకేషన్. ఇంత ఆర్కిటెక్చర్ లోపల అందంగా హైలైట్ ఉంది చూడటానికి. కళ్ళ నిండా విందు కళ్ళకు. ఎంత బాగుంది ఫౌంటైన్ అవి, ఎంత పెద్దగా ఉంది, ఇంత పెద్ద ఆర్కిటెక్చర్. లేదు ఇంకా పైకి అవి తిరగలే, అవి లేదనుకుంటే ఇంక ఇక్కడ కడుతురు కాబట్టి అంత లేదు. సో ఇంకా కింద బాగుంది, ఇంకో కింద ఒకసారి ఒక రౌండ్ వేసుకొని ఇట్లా నుంచి వెళ్ళి అట్లా తిరిగి అటు వచ్చేద్దాం. చలో, బాగుంది చూడడానికి. మీరు కూడా ఎవరైనా వస్తే కాశీ వస్తే మిస్ చేయకండి. ఇంత లోపల అయితే హైలైట్ అనిపించింది నాకు అసలు. ఇంతసేపు ఇంకా ఆడే ఉంటే బాగుంది, కూర్చుంటే బాగుంది, అంత ప్రెజెంట్ ఇచ్చిరనమాట అందులో. అందుకే ఇది యోగా అయిపోయింది, యోగా సెంటర్ అనమాట. చాలా అంటే చాలా ప్రెజెంట్ ఉంది. చూడ ఎంత బాగుంది అసలు. హైలైట్ అంటే హైలైట్ ఉంది లోపల మాత్రం. సర్వే మందిర్ అంటే యోగా చేసుకోవడానికి చాలా ప్రెజెంట్ ఉంది లోపల, అదొకటి బాగా నచ్చింది. ఇట్స్ బ్యూటిఫుల్. ఇంకా నైట్ పూట లైటింగ్ ఉంటే ఫుల్ హెవీ మంచుతుంటాయి వచ్చి. ఇంకా లైటింగ్ గీటింగ్ ఏది లేదు కాబట్టి ఇప్పుడు నార్మల్గా కనిపిస్తుంది, కానీ ఇంకా లైటింగ్ ఉంటే హైలైట్ ఉంటుంది అసలు. అక్కడ ఏనుగులు అవి పెట్టి చూడు, అది ఎంత బాగుంది. ఎగ్జిట్ ఇట్లా కూడా ఉంది, ఇట్లా కూడా పోవచ్చు.
అంటే దీన్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం అటు నుంచి. ఆ ఏనుగుల దగ్గర నుంచి అట్లా వెళ్దాం చెప్పులు వేసుకొని. ఇదే మన ఎగ్జిట్ కూడా, కానీ ఇది అంటే ఇక్కడ ఆర్కిటెక్చర్స్ ఇది బాగుందని చూడడానికి వచ్చినాం. ఇప్పుడు కూడా ఎంత మంచిగా కనబడుతుందో, ఆ ఎండకు పడకపోయేసరికి మంచిగా కనబడుతుంది. ఫౌంటైన్, ఇంక ఈ ఫౌంటైన్ నడవట్లేదు కానీ ఇది చూడ అసలు ఎంత క్లారిటీగా వస్తుంది చూడు ఫోటోలలో కూడా. అసలు ఇంత కూడా ఇంత కూడా అసలు వా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సర్వేనాథ్ టెంపుల్ కూడా చూసేసినాం. ఇప్పుడు లెట్స్ గో టు అస్సిఘాట్ వెళ్ళాలి. అస్సిఘాట్ వెళ్ళి అక్కడ వెయిట్ చేసి 7:30కి ఒకవేళ అది హారతి అయిపోతే హారతి చూసుకొని రూమ్కి వెళ్ళి తిని రూమ్కి వెళ్ళి కొంచెం పడుకొని పొద్దున్నే మళ్ళీ 8:15కి హర్యానాకు ట్రైన్ ఉంది కల్కా. ఆల్రెడీ అది ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. సో కల్కాకి వెళ్ళాలి. కల్కాకి వెళ్తే మళ్ళీ 3:30కి అక్కడ దిగగానే మళ్ళీ 5:40కి ఇంకో ట్రైన్ ఉంది సిమ్లాకు కల్కా నుంచి. సో అది కూడా ఎక్కేసి మనం రేపు కాదు ఎల్లుండి అయితే 21 ఎక్కితే 22 అంతే. 21 పొద్దున్న ఎక్కితే 22 మార్నింగ్ 3:30కి అడిగి వెళ్తాం. ఇప్పుడైతే ఇంకా సర్వే టెంపుల్కి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోదాం. విమానం చూడు ఈడే పోతుంది. ఇంకా అంతా రెడీ చేస్తారు అనుకోండి, ఇంకా కాలేదు. చుట్టూ ఇవి మంచిగా ఉన్నాయి ఆర్కిటెక్చర్స్ చూడటానికి. ఇంక ఇదంతా అయిపోతే కానీ హైలైట్ ఉంటుంది ఇంకా.